ప్రస్తుతం ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు ఓయూ క్యాంపస్కి సంబంధించి కూడా అల్లు అర్జున్ కేసు విషయంలో అక్కడ అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన వ్యక్తుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు నగేష్ గారు, ఇంకొకరు అన్న రెడ్డి సీనన్న ఉన్నారు. వీళ్ళే ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు. కానీ వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారో ఆ క్షణం నుంచి రోజుకు కొన్ని వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ అనుకోవచ్చు అవి. ఎలాంటి బెదిరింపు కాల్స్ అంటే ఇంకా అమ్మ, అక్క, చెల్లి ఏ భేదం లేకుండా కూడా బూతులతో తిడుతూ మెసేజ్లు పెడుతూ కాల్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చంపేస్తాము, మీకు ఎక్కువ రోజులు కాలం, ఇంకా ఎక్కువ రోజులు కూడా కాలం లేదు, మీకు మీ కాలం చెల్లిపోయిందనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీకెందుకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయి? మీరు న్యాయం చేస్తే అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన, వాళ్ళ పాప రేవతి వాళ్ళ పాప మాట్లాడిన మాటలు మా మనసు గాయపడ్డది. ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉండదు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది. మేము ఎంత పెద్ద వ్యక్తి అయినా ఫైట్ చేయడానికి ఐఎమ్ రెడీ అని. ఒక సెలబ్రిటీ వల్ల జరిగిన ఇష్యూని క్యాచ్ చేసుకొని హైలైట్ అవుతున్నాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా హైలైట్ అవ్వడానికే మరి పొలిటికల్ గా ఒక స్టార్ ఎంచుకున్నారా అని చెప్పేసి కూడా ఈ రోజు ఒక రెండు ప్రభుత్వాలకు సాధ్యం కాని పని ఒక ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా మేము చేసినామనే గర్వం అయితే మాకైతే ఉంది. గోడ ఎక్కకపోయినుంటే, మీరు దుంకి ఆ చెట్ల కుండీలన్నీ అట్లా ఇసిరి కొట్టకపోయినుంటే ఇంత రచ్చ అయ్యేదే కాదేమో, సామరస్యంగా సాగేది. గేట్ ది బ్రదర్, గేట్ తీస్తే మేము కింద దిగుతాం. ఎక్కడం కొంచెం వరకు మిస్టేక్ అయినప్పటికీ మేము దిగుతాం అంటే అక్కడ ఉన్న బౌన్సర్ ఏం చేసినట్టే మా పైన మమ్మల్ని వెనక నుంచి కొట్టిండు. వెనక నుంచి కొట్టడం వల్ల మేము వాగ్దానం చేసాం. వీడియోలు ఉన్నాయి, వీడియోలలో క్లియర్ గా ఏం జరిగింది అనేది ఉంది. మేము చెప్తున్న టైంలో తను ఒక గలీజు బూతులు అంటే అమ్మని, అక్కని, కిరాయి గుండాలు, బౌన్సర్లు తిట్టడం వల్ల నేనే స్వయంగా చేసుకోవడం జరిగింది. అంటే ఈ కాల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్? అంటే ఇంటర్నేషనల్ నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి. అమ్మ నా బూతులు తిట్టడం, తిట్టి ఎక్కడున్నారా చంపేస్తాం రా. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ప్రస్తుతం ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు ఓయూ క్యాంపస్కి సంబంధించి కూడా అల్లు అర్జున్ కేసు విషయంలో అక్కడ అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన వ్యక్తుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు నగేష్ గారు, ఇంకొకరు అన్న రెడ్డి సీనన్న ఉన్నారు. ఎందుకంటే వీళ్ళే ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు కూడా. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టాము. కానీ వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారో ఆ క్షణం నుంచి రోజుకు కొన్ని వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ అనుకోవచ్చు అవి. ఎలాంటి బెదిరింపు కాల్స్ అంటే ఇంకా అమ్మ, అక్క, చెల్లి ఏ భేదం లేకుండా కూడా బూతులతో తిడుతూ మెసేజ్లు పెడుతూ కాల్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చంపేస్తాము, మీకు ఎక్కువ రోజులు కాలం, ఇంకా ఎక్కువ రోజులు కూడా కాలం లేదు, మీకు మీ కాలం చెల్లిపోయిందనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అంటే ఒక హీరో, ఐకాన్ స్టార్ హీరో, ఆయన వల్ల ఒక మహిళ చనిపోయిందని మేము పోరాడితే, ఆ మహిళ కుటుంబానికి న్యాయం కావాలి అని చెప్పేసి మేము పోరాడితే, మా కుటుంబాలకి ఈ రోజున మా కుటుంబాలను తిడుతూ మమ్మల్ని చంపేంత దాకా కూడా ఎలా చేయిస్తారు వాళ్ళ అనుచరులతోటి? ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అని చెప్పుకొనే మాకు కాల్ చేస్తున్నారు. అలా డీపీలలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి కూడా, ఆర్మీ టీమ్ అని చెప్పేసి కూడా ఆయన మొత్తం డీపీ, ఆయన ఫోటోలే డీపీ పెట్టుకొని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి పక్క ప్రూఫ్స్తో ఉండి కూడా వీళ్ళు కూడా కేసు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు కాల్స్ చేస్తున్నారు, ఎలాంటి కాల్స్ చేస్తున్నారు, ఎటు వెళ్తుంది అసలు ఈ కేసు? ఒక సెలబ్రిటీ ఇష్యూ ఇంత దాకా వస్తుంది అని అంటే అసలు ఏమైపోతుంది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కూడా మొట్టమొదటగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే, వాళ్ళు చేసిన ప్రాణాల త్యాగ ఫలితమే, వాళ్ళు చేసిన అలాంటి ఉద్యమాలే ఈరోజు మనకు ప్రత్యేక తెలంగాణను తెచ్చిపెట్టాయి. అలాంటిది వాళ్ళకు బెదిరింపు కాల్స్ రావడము, అసలు ఏం జరిగింది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా అన్నలకి ఇద్దరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం చూసినంత, అంటే మేము చూసినంత వరకు, మీరు చూసినంత వరకు కాదు, ఒక చిత్ర పరిశ్రమ నుంచి ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఇలా థియేటర్ల దగ్గర కూడా ఎవరు మరణించిన దాఖలు లేవు. అలాంటిది ఒక తెలంగాణ రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా ఈ విషయం మాత్రము చాలా అంటే చాలా గందరగోళమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఆ టైంలో మీరు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడము,
మళ్ళీ రేవతి కుటుంబానికి చిత్ర పరిశ్రమ వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు 2 కోట్లు చెల్లించడము, కొంతమంది చాలా వరకు కూడా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకే సాధ్యమైంది ఇది అని, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది అని. కానీ ఈరోజు మరి మీకెందుకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయి? మీరు న్యాయం చేస్తే అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. అసలు ఏం జరిగిందన్న? అయితే ఈ సామాజిక స్పృహ మీద ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ తెచ్చామో 69 నుంచి జరుగుతున్న ఉద్యమం 2014 జూన్ 2 దాకా తెలంగాణ వచ్చింది కదా. అదే తరుణం నుంచి, అదే భావాల నుంచి, అమరవీరుల త్యాగం నుంచి మేము ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మేము చదువుతూ వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఏదైతే వచ్చామో అదే ప్రాంతాల నుంచి ఒక పక్క చదువు, ఒక పక్క ఉద్యమం అనే బాటలోనే సాగుతున్న తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్ గా సంధ్యా థియేటర్ లో జరిగిన సంఘటన, వాళ్ళ పాప రేవతి వాళ్ళ పాప మాట్లాడిన మాటలు మాకు మా మనసు గాయపడ్డది. అంటే అప్పటి వరకు వెయిట్ చేశారు, అంటే అవి చూసినాకే మీరు చెల్లించారు. అక్కడ పాప ఆ చిన్న పాప ఎవరైతే మా అమ్మ వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్తాను, మా అమ్మ గోరుముద్దలు తినాలి అనే మాటలు విన్న తర్వాత నిజంగా తెలంగాణ ఒక ఆడపడుచు ఎవరైతే మన ఆడపడుచు అయితే మనం అట్లనే ఉంటామా, ఎవరైనా మన ఆడపడుచు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము ఎంత పెద్ద వ్యక్తి అయినా ఫైట్ చేయడానికి ఐఎమ్ రెడీ అని. ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉండదు, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది. అదే సమస్య మీద 17వ తారీఖు నేనే స్వయంగా 17వ తారీఖు 3:30కి నేనే వాళ్ళ హస్బెండ్కి, రేవతి వాళ్ళ హస్బెండ్కి కాల్ చేశాను. అక్కడ ఎలా ఉంది సమస్య అని అడిగాను. అడిగితే అంతకు ముందే కేతిరెడ్డి జయేశ్వర్ రెడ్డి అనే తెలుగు యువత తమిళనాడు యువగలము అధ్యక్షుడు తను వెళ్ళి అక్కడ మీడియా వాళ్ళను హలో చేయకుండా అక్కడ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాఫీ, టీ, డిన్నర్ దాకా వాళ్ళే తనని చూసుకుంటూ ఎక్కడ ఏ విషయం చెప్పకుండా ట్రీట్మెంట్ బాగా జరుగుతుందనే ఉద్దేశాన్ని అక్కడ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు 17వ తారీఖు అన్నతో కూడా డిస్కషన్ చేసాం. అంతకు ముందుకు మాకు 18వ తారీఖు వేరే కార్యక్రమం ఉండడం వల్ల అది పోస్ట్ పోన్ అయింది. అదే రోజు పోయేది ఉండే. ఆ రోజు కాల్ చేసిన తర్వాత 20-21 అనుకున్నాము. ఆ రోజు వీలు లేదు. 22వ తారీఖు మేము డిసైడ్ అయ్యాం. అంతేగాని ఇందులో ఏ రాజకీయ పార్టీ ఎవరి ప్రమేయం లేదు. అంటే మీరు అంటున్నారు అప్పుడు మేము చెల్లించి వెళ్ళాము అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడో మధ్యంతర బెయిల్ మీద వచ్చేసిన తర్వాత కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చేసిన వ్యాఖ్యలకు చెల్లించిపోయి బాధతోటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ కూడా ముఖ్యమంత్రి గారు హట్ అయిపోయి తన అనుచరులనే దింపారు, అందుకే అటాక్ జరిగింది, అక్కడ అల్లు అర్జున్ ఇంటి పైన అటాక్ చేయించారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి అనుచరులం అని చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు మా అనుచరులు అని చెప్పుకోలేదు. ఇప్పుడు ఎట్లుందంటే ఒక శుభకార్యం అయితే ఫోటోలు దిగుతారు మేడం. ఇప్పుడు మీ ఇంట్లో శుభకార్యం అయితే వచ్చి ఫోటో దిగినంత మాత్రం మీ బంధువు అయిపోం. అయితే కామన్ పర్సన్ కి ఒక కామన్ పర్సన్ ఫోటో దిగినంత మాత్రం కొంతమంది చేస్తుంది అంతే. న్యాయం రేవతి కుటుంబానికి న్యాయం చేసింది జీర్ణించుకోలేక కొంతమంది మమ్మల్ని ట్రోల్ చేస్తుంది 100% వాస్తవం. కానీ అన్నిటిని తిప్పికొట్టి మాకు ఈ ట్రోల్స్ చేయడం, ఈ కామెంట్స్ పెట్టడం కంటే రేవతి కుటుంబానికి ఉస్మానియా యూనివర్సిటీ జెన్యున్ గా ఓయూ చేసి విద్యార్థులుగా మేము అందరం కలిసి పోరాటం చేసి 2 కోట్లు ఇచ్చిన దాంట్లోనే ఎక్కువ తృప్తిగా ఉంది. అవన్నీ మేము పట్టించుకోవట్లేదు. మరి అంటే సరే మీరు చెప్పారు, దీనికి రుజువు అవ్వడానికి ఒక చిన్న ఇదన్నా, ఎందుకంటే ఫోటోలు మేము పెళ్లికి వచ్చారు, మేము దిగాము అంటే అందరితో అలా దిగుతాం కదా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అని చెప్పేసి అంత మాత్రాన వాళ్ళ అనుచరులం కాము అని అంటున్నారు. మీరు కొడంగల్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే మీరైతే మరి అక్కడ నుంచి క్యాండిడేటే, మరి మీరు ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారి మనిషి అని చెప్తారు కదా కాంగ్రెస్ తరఫు నుంచి, మరి ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఓకే మేడం, ముందు హిట్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అడిగిన క్వశ్చన్కి 100% నేను ఆన్సర్ చెప్తాను మేడం. నాది కొడంగల్ నియోజకవర్గం, మా ఎమ్మెల్యే మేమేంటంటే ఇప్పటికెళ్ళి కొత్తగా పరిచయం కాదు. ఎందుకంటే గత 2009కి వెళ్ళి మేము 10th స్టాండర్డ్ ఉన్నప్పటికెళ్ళి అప్పటికెళ్ళి రేవంత్ రెడ్డి గారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాకు సంబంధాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి సంబంధాలని కాదు మేడం, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికెళ్ళి అక్కడ ఎందుకంటే ఒక విద్యార్థి నాయకునిగా నిరంతరం సమస్యలపై మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో పరిచయాలు ఉన్నాయి. పరిచయాలు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి చెప్పిండు, ఆ వ్యక్తి మమ్మల్ని ఉసిగొల్పిన అనేది కరెక్ట్ కాదు. మాకు ఇట్లా ఎందుకంటే ఒక ఉస్మానియా విద్యార్థులుగా ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ తెలుగు, బీఈడి, దానితో పాటు ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాము. సమాజంపై ఒక అవగాహన ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ సంఘటన జరిగినా,
ప్రపంచంలో ఎక్కడ సంఘటన జరిగినా స్పందించే హృదయం ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఓకే. ఇక్కడ అనేక రకాలుగా భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా మేడం, అనేక రకాలుగా ఎందుకు ఆలోచన విధానంలో ఉన్న వాళ్ళు, పంచుకునేటోళ్ళు, లెఫ్ట్ రైట్ అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ సమస్య జరిగినా మాట్లాడతారు మేడం. తెలంగాణ ఉద్యమంలో మీరు చూసిన ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలోనే ఏదైతే చాలా మంది యాదిరెడ్డి కావచ్చు, ఈశాంత్ రెడ్డి కావచ్చు, సంతోష్ లాంటి వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాణత్యాగం చేసి తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం సామాజిక ఉద్యమాల్లో తన పాత్ర గొప్పగా పోషిస్తుంది. ఎందుకంటే ఒక గరీబోని కష్టాలు, ఒక పేదోని కష్టాలు ఏ విధంగా ఉంటుందో తెలిసిన కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం కాబట్టి 1000% మనం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఈ విద్యను అభ్యసిస్తున్నామంటే ఖచ్చితంగా అంతోనింతనో ఇలాంటి వ్యక్తుల ప్రోత్సాహం కావచ్చు, ఇలాంటి వ్యక్తుల ఈ పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా మనం మాట్లాడాలి అనే ఆలోచనతో మాట్లాడటము. మాకు ఈ రాజకీయాలకు రంగు పులిపి కేవలం ఆ కుటుంబానికి డిసెంబర్ 4న సంఘటన జరిగింది మేడం. అవును, డిసెంబర్ 4న సంఘటన జరిగితే డిసెంబర్ 22 వరకు ఎవరు మాట్లాడలేదు మేడం. ఎవరు అందరిని ఏంటంటే నీవే తప్పు చేసినావు అంటున్నాడు. నీవే తప్పు. కాంగ్రెస్ ఏమో టీఆర్ఎస్ మీద మాట్లాడతారు, టీఆర్ఎస్ ఏమో బీజేపీ. ఈ పొలిటికల్ గా దీన్ని యూజ్ చేసుకున్నారు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఏ పార్టీ ఇట్లా మాట్లాడలేదు. అంటే మరి ఈ విషయంలో కూడా చాలా మంది ప్రజలు కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఏంటంటే ఇప్పటి వరకు పొలిటికల్ వాళ్ళే ఒక సెలబ్రిటీ వల్ల జరిగిన ఇష్యూని క్యాచ్ చేసుకొని హైలైట్ అవుతున్నాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా హైలైట్ అవ్వడానికే మరి పొలిటికల్ గా ఒక స్టార్ ఎంచుకున్నారా అని చెప్పేసి నిర్మల మేడం మీరు ఒకటే అదే ఇప్పుడు మాకు ఇమేజ్ వచ్చిందా, మాకు స్టార్ వచ్చిందా, మమ్మల్ని గుర్తిస్తారా తర్వాత విషయం. ఈ రోజు ఒక రెండు ప్రభుత్వాలకు సాధ్యం కాని పని ఒక ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా మేము చేసినామనే గర్వం అయితే మాకైతే ఉంది. ఆ కుటుంబానికి మా వల్లే న్యాయం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు 22 రోజుల వరకు స్పందించిన వాళ్ళు మేము ఫైట్ చేసిన వాళ్ళని స్పందించిన మీలాంటి మీడియా వాళ్ళే ముక్తఖండగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఏదో మేము మా హైఫ్ కోసం కాదు మేడం, నిరంతరం ఇలాంటి హైఫ్ వస్తుంటాయి పోతుంటాయి. చాలా సందర్భాలు తెలంగాణ యాజిటేషన్ లో ఉన్నాము, మాకున్న వ్యక్తిగతంగా మాకుంది. మమ్మల్ని మొత్తం ప్రపంచం గుర్తుపట్టాలని మాకు ఆశ లేదు. కానీ ఒక సంఘటన జరుగుతుంది, ఒక సంఘటన జరిగినప్పుడు మానవత కోణంలో మనం స్పందించాలని ఆలోచనతో పోయినాం. అది మీ మీడియా వల్ల ఏంటంటే కొంచెం హైప్ ఎక్కువ వచ్చింది. దానివల్ల మాకు పేరు వచ్చిందా, మాకు నష్టం వచ్చిందా, కేసులు పెట్టిన తర్వాత విషయం మీద ఆ కుటుంబానికి అయితే న్యాయం జరిగింది మేడం. అది ఓకే, మేము మొత్తం ఆ క్రెడిట్ మాకే రావాలని మేము కోరుకుంటలేము. మా భాగస్వామ్యం ఇట్లా అందులో ఉంది అనే ఒక విశ్వాసం అయితే మాకుంది మేడం. అదైతే ప్రజలు కూడా చెప్తున్నారు, చెప్పట్లేదు. మీరే డిసైడ్ చేయండి మేడం. అది ఎందుకంటే ఎక్కువ అంటే ప్రభుత్వం చెల్లించేదానికంటే ఎక్కువ కూడా వీళ్ళు ఎంటర్ అయిన తర్వాతే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. చిత్ర పరిశ్రమ కూడా ఇమ్మీడియట్ గా స్పందించడం జరిగింది అని చెప్పేసి కూడా రేవతి కుటుంబాన్ని కలవడము, చేయడము, హాస్పిటల్కి వెళ్ళడము, డబ్బులు అందించడము ఇలాంటివన్నీ జరిగినాయి అని చెప్పేసి ప్రజలు కూడా ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇప్పుడు మా సంఘటన తర్వాత అక్కడికి వెళ్ళిన పర్సన్స్ దృష్టిలో పెట్టుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నాయకులైనా విద్యార్థులైనా ఎవరైనా సరే ఎక్కడైనా న్యాయం కోసం వెళ్తే ధర్నాలు చేయడమో లేకపోతే అక్కడున్న సిబ్బందితో మాట్లాడి చర్చలు జరపడమో చేశారు. ఎవరి మీద కూడా ఇలా ఇండ్లపైన అటాక్ చేసిన చరిత్ర లేదు. అలాంటిది మరి ఇంటి మీద దాడి చేసేంత వరకు వెళ్ళారు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకేమన్నా ఇబ్బంది కల్పించారా అక్కడ సెక్యూరిటీ? ఇప్పుడు నేను ఒక్కటే మాత్రం దాడి అని మీరు మాట్లాడుతున్నారు మేడం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగి వాళ్ళు రేవత్ అనే ఒక మహిళ చనిపోయింది, కొడుకు చావు బతుకులు ఉన్నాడు. ఈరోజు ఈ సందర్భాలుగా మీరు దాడి అంటున్నారు. దాడి అని మేము అనుకోవట్లేదు మేడం. అల్లు అర్జున్ గారికి వాస్తవాలు చెప్పాలి. ఆయన ఎంటుకున్న రాజకీయ రంగులు పూసుకొని ఆయన తప్పుదో పట్టిస్తున్నారు. వాస్తవాలు చెప్పి ఆయనని నిజంగా ఆ రోజు సంఘటన జరిగిన తెల్లారే మర్నాటి రోజు అయితే ఇంత ఇష్యూ జరగకుండే. కేవలము అల్లు అర్జున్ గారికి లేనిపోనే చెప్పి ఆయన అనవసరంగా ఇంత బ్లేమ్ చేసిండు. కానీ ఈ 2-3 రోజులు ఆయన నిన్న పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడారు. పెద్ద ఇష్యూ కాదు ఇది. ఎందుకంటే గోటితో గొడ్డెల దాకా తెచ్చుకున్నారు అని వాళ్ళ మామని అన్నాడు. ఇష్యూ ఎందుకంటే నిరంతరం జరుగుతుంటే ఈ ఘర్షణ జరిగినప్పుడు బాధిత కుటుంబానికి నీ సినిమా నీ అభిమాని ఇప్పుడు మీరు చెప్తున్నారు. దీని అంతటి కారణం కూడా ఆ రోజు అంత గొడవ అవ్వడానికి కారణం కూడా నాగేష్ అనే అంటున్నారు. ఎందుకంటే ఆయన గోడ ఎక్కకపోయినుంటే దుంకకపోయినుంటే నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గోడ ఎక్కకపోయినుంటే మీరు దుంకి ఆ చెట్ల కుండీలన్నీ అట్లా ఇసిరి కొట్టకపోయినుంటే ఇంత రచ్చ అయ్యేదే కాదేమో. సామరస్యంగా నేనేమంటా తెలుసా మేడం, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, దాడులు చేయరు ప్లకార్డులు పట్టుకుని అడుగుతారని. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణ పక్క యాంకర్ని కొట్టిండు.
కొట్టిండా అవును. అంటే ఉద్యమ తీవ్రత బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనం రియాక్ట్ అవుతున్నాం తప్ప అందుకే అక్కడ ఏమన్నా అదే ఇబ్బంది అదే అయిందా అడుగుతున్నా మీకు అదే అంటున్నా? చెప్తా ఉన్నా. ఆ. మేము స్వయంగా ప్లకార్డులు పట్టుకుని వెళ్ళాం మేడం. ఉమ్. ప్లకార్డులు పట్టుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది, చిన్న గేటు అవును. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఉమ్. అక్కడ ఉన్న సమస్యలో కెమెరా వాళ్ళకు అంటే మీడియా వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు రావడం వల్ల అక్కడ తొక్కి ఇబ్బంది అవుతుందేమో, ఒకరికాళ్ళు ఒకరు తొక్కుకుంటూ అవుతారేమో అని అక్కడ గోడ ఉంది. ఆ. అది పెద్ద హైట్ ఏం లేదు మేడం, కొంచెం ఉంది. చిన్నది. ప్లకార్డులు పట్టుకుని అంటే మనం ప్రదర్శన చేయడమే కదా, ప్లకార్డులు పట్టుకుని ఉంటున్న తరుణంలో నేను ఇక్కడ కాలు ఇట్లా ఆ గేట్ మీద పెట్టినప్పుడు గేట్ ఇట్లా లాగిండు. ఆ కాలు లాగినప్పుడు గేట్లో నా కాలు పడ్డది. గేట్ ది బ్రదర్, గేట్ తీస్తే మేము కింద దిగుతాం, ఎక్కడం కొంచెం వరకు మిస్టేక్ అయినప్పటికీ మేము దిగుతాం అంటే అక్కడ ఉన్న బౌన్సర్ ఏం చేసినట్టు మా పైన మమ్మల్ని వెనక్కి నుంచి కొట్టిండు. కొట్టి వెనక నుంచి కొట్టడం వల్ల మేము వాగ్దానం చేసాం, వీడియోలు ఉన్నాయి, వీడియోలలో క్లియర్ గా ఏం జరిగింది అనేది ఉంది. అయితే అక్కడ జరిగిన తర్వాత మేము చెప్తున్న టైంలో తను ఒక గలీజు బూతులు అంటే అమ్మని అక్కని కిరాయి గుండాలు బౌన్సర్లు తిట్టడం వల్ల నేనే స్వయంగా చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత యూనివర్సిటీలో ఇప్పుడు ఆయన యంగ్స్టారే, మేము యంగ్స్టార్ చదువుకున్న వాళ్ళం. మేము ఏమన్నాం, రిప్రజెంటెడ్ గా ₹1,00,000 మేము పోగానే ఎమ్మటే డైరెక్ట్ కొట్టలే, అల్లు అర్జున్ ఇంటి మీద ఎమ్మటే గోడల దొరికి పూలకులు కొట్టలే. తిట్టడం వల్ల అక్కడ ఉన్న కెమెరా వాళ్ళందరూ చూశారు. కొన్ని విజువల్స్ కట్ చేయొచ్చు, ఐకాన్ స్టార్ అని కానీ కొంతమంది భయపడొచ్చు, కొంతమంది అయితే భయపడలేదు. అక్కడ జరిగిన సంఘర్షణ వల్ల మమ్మల్ని తోపులాట జరగడం వల్లనే కుండీలు కొట్టాం. నష్టపరిహారానికి సంఘటన జరిగిందని మమ్మల్ని కేసు కూడా పెట్టారు. కేసు పెట్టిన తర్వాత కూడా మేము ల్యాండ్ ఆర్డర్ని కాదని అయితే ఎక్కడికి పోలేదు. అదే అనుకుంటే వేరే అనుకుంటే తప్పించుకొని పోవచ్చు కదా. అక్కడనే ఉన్నాం. చేసిన తర్వాత పోలీసులు వచ్చారు, లిఫ్ట్ చేశారు. కోర్టు పరిధిలో కేసు ఉన్నది, కోర్టులో ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవచ్చు. కానీ మాకు థ్రెటింగ్ కాల్స్ వస్తుంది. అదే ఇప్పుడు అదే సమస్య వచ్చింది. అంటే ఈ కాల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? కాల్స్ మేమైతే 22వ తారీఖు ఏదైతే సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన నెక్స్ట్ డే 23వ తారీఖు సోమవారం నుంచి కంటిన్యూగా ఇవాళ మంగళవారం కదా, ఇవాళ నుంచి కాల్స్ వస్తుంది. అంటే ఎలాంటి కాల్స్ వస్తున్నాయి అంటే ఇంటర్నేషనల్ నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి. అమ్మ నా బూతులు తిట్టడం, తిట్టి ఎక్కడున్నారా చంపేస్తాం రా, మీరే యూనివర్సిటీలో మీరే ఉన్నారా, వేరే వాళ్ళు లేరా అంటే మేమే ఉన్నాం, మేము కదిలాం కాబట్టే కదా 2 కోట్లు ఇచ్చింది. మేము కదలకపోతే ఎవరు లేరు. అంతకుముందుకు మందకృష్ణ గారు పోయారు, మందకృష్ణ గారు పోయి పర్మిషన్ ఇచ్చారు చాలా మంది, జయపతి బాబు. కానీ ఎందుకు అంత రియాక్ట్ కాలే? ఉస్మానియా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ. అక్కడి నుంచి ఏం జరిగినా రియాక్ట్ అయితే సమాజం, సామాజిక స్పృహ ఉంది, తెలంగాణ తెచ్చిన భావాలు ఉన్నది కాబట్టే ఇచ్చాడు. ఇంకొకటి అల్లు అర్జున్ మేము అక్కడెక్కడ విన్నాం, చాలా పీసినర్ అని విన్నాం. అల్లు అర్జున్ గారు వాటర్ బాటిల్కు ₹10 ఉంటే ₹10 ఇస్తాడు, ₹100 ఉన్నా కానీ ₹11 ఇవ్వడు అనేది ఒకటి ఉన్నది. అక్కడ లోకల్లో మేము తెలుసుకునేది ఏంటంటే మెకానిక్ కష్టార్జితం, అందరు కష్టార్జితమే. నేను కూడా సినిమా టికెట్ తీసుకోవాలంటే కష్టం చేయాలి. ఏదో ఎస్బీఐనో బ్యాంకులు కొట్టి సినిమా చూడం. మేము అదే చెప్తున్నాం మేడం, మేము అదే చెప్తా ఉన్నాం. ఆడి కార్లు, బెంజ్ కార్లు కొనుక్కొని హాయిగా లగ్జరీగా లైఫ్ లో అమెరికా, యుఎస్ఏ లాంటి ట్రిప్పులు వేస్తావు, కానీ పేద తల్లి చనిపోతే కనీసం మందలేవా అన్న కాంచెలు మాకు వచ్చింది. ఆ పీసినార్ తరాన్నే మెడల్ ఉంచింది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడి నుంచే తీపిచ్చాం. ఇప్పుడైనా సెలబ్రిటీ కాబట్టి మధ్య తరగతి సెలబ్రిటీ అంటే తల్లి గర్భం నుంచి పుట్టలేదు, తల్లి గర్భం నుంచి పుట్టలేదు. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడైనా సెలబ్రిటీ కాబట్టి, ఒక ఐకాన్ స్టార్ అందరికి తెలిసిన అతను కాబట్టి, ఒక మధ్య తరగతి మహిళ అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ స్టార్ మేడం, ఐకాన్ స్టార్ అంటున్నారు. ఒకటే అడుగుతున్నా, మధ్య తరగతి కుటుంబంలో మహిళ చనిపోతే నువ్వు ఇమీడియట్ గా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అందరికీ తెలిసిందే, ప్రభుత్వమే పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడే సంఘటన జరిగింది, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇంకో సంఘటన జరుగుతుందని కూడా రూల్స్ పెట్టిన విషయం కూడా తెలుసు. కాకపోతే మరి మధ్య తరగతి కుటుంబాలల్లో ఎంతో మంది చనిపోతున్నారు కొన్ని కారణాల వల్ల. మరి అలాంటి కుటుంబానికి ఎవరు స్పందించాలి? నాయకులు స్పందించాలి, అక్కడ నియోజకవర్గం ఎంపీలు ఎమ్మెల్యేలైనా కనీసం వెళ్ళి పరామర్శించాలి. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఏరియాలో ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారంటే ఆ ఏరియా ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, లేకపోతే రాష్ట్ర నాయకుడు కానీ ఎవరు కూడా, ఏ లీడర్లు కూడా ఎందుకు వెళ్ళి పరామర్శించారు? ఎందుకు సమర్థించుకుంటుంది ప్రభుత్వం ఈ విషయాన్ని? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు అన్న కాబట్టి ప్రభుత్వం నుంచి వస్తున్నాం. మురళి విషయంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిందే మేము, ఉస్మానియా యూనివర్సిటీ. ఆనాడు ఉన్న గవర్నమెంట్ మెడలు వంచి దాన్ని ఓడగొట్టి ఇవాళ జరుగుతున్న ఉద్యోగాల మీద కానీ, ఆత్మహత్యల మీద కానీ. ఇప్పుడు ఏంటంటే మేడం, నువ్వు ఈ స్టూడియోకి ఇచ్చావు, స్టూడియో ఇక్కడ జరుగుతున్న సంఘటన మాత్రమే నాకు తెలిసి ఉంటది. పక్క ఛానల్లో జరిగిన సంఘటనలు నాకు తెలియదు. నా పరిధికి వచ్చింది, అది ఎంత దూరం అయినా ఎలాంటిదైనా ఫేస్ చేయడానికి ఐమ్ రెడీ. నా పరిధిలోకి రాంది ఎందుకు కొట్లాడతలేరు అంటే ఎందుకు కొట్లాడతాం మేడం?
మా పరిధిలోకి వచ్చి డెఫినెట్లీ కొట్లాడతాం. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు విద్యార్థులు. మేము వాళ్ళ మేము పోయాం రాజపేట స్కూల్ కి మేము వెళ్ళి కొట్లాడాం. అదే మేడం మా బాధ్యత, మేము కొట్లాడాం. ఎన్ని రోజులకి వెళ్ళారన్న? ఎన్ని రోజులకి వెళ్ళాం? జరిగిన తెల్లారే పోయాం. నేను చదువుకున్న స్వారోగా చదువుకున్న స్టూడెంట్ ని స్వారోగా రాజపేట స్కూల్ కి వెళ్ళిన తెల్లారే పోయాం. అడిగాం, అక్కడ పరిశీలించినాం. అక్కడ చెప్పిన వాళ్ళు ఏంటంటే పాత కాంట్రాక్టర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న పాత కాంట్రాక్టర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చేసిన వంట మార్పుల వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. దాని మీద వివరణ ఇచ్చినప్పుడు పార్టీలు కొట్టుకుంటున్నప్పుడు ఉస్మానియా బాధ్యత ఏంది? ప్రాణాలు పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని మేము ఇచ్చే గవర్నమెంట్ వాళ్ళకి అది వాళ్ళని అడగాలి. యూనివర్సిటీ బాధ్యతగా మేము వెళ్ళాం. ఇప్పుడు ఆ పేద కుటుంబాల కోసం ఇప్పుడు నాయకులతో ఎందుకు పోరాడదు? కొట్లాడుతూ ఉన్నాం. ఎవరన్నారు కొట్లాడతలేరని? ఎవరన్నారు కొట్లాడతలేరని? ఎందుకంటే మరి ఏ నాయకుడు కూడా వెళ్ళలేదు కదా. నాయకులు మీరు అడగాలి, మీ ఛానల్ వాళ్ళు అడగాలి, మీలాంటి వాళ్ళు మీరు కూడా పోరాడాలి కదా. అల్లు అర్జున్ కోసం కొట్లాడారు. అల్లు అర్జున్ కోసం కూడా ఏ నాయకుడు రాలే మేడం. అల్లు అర్జున్ నాయకులు రాలేదు కాబట్టి మీరు వెళ్ళారు కదా. అక్కడ ఇప్పుడు రాజకీయాలు యూజ్ చేసుకున్నాయి, మీరు కూడా అక్కడికి వెళ్ళి స్పందించారు. అలాగే నాయకుల ఇళ్లలో కూడా మీరు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేరని ఎంతవరకు మాకు అవకాశం ఉంటే అంతవరకు మేము వెళ్ళడానికి రెడీ. సమస్య ఏదన్నా తీసుకురండి, అంతవరకు ఇక మీదట మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ అంతా అంటే నాయకులు పేద కుటుంబాలకు అండగా నిలబడబోతున్నాయి అనుకోవచ్చు. పేద కుటుంబాలకు నిలబడే ఉంటాం మేము పేదవాళ్ళమే. పేద కుటుంబాలకు నిలబడిపోతాయి అనేది మీరు ఆ మాట అనకూడదు. పేద కుటుంబాల నుంచి, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ ఒక ఐకాన్ స్టార్ అంటోని వ్యక్తులనైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా గల్లలు బట్టి గుంజే దమ్ము ఉస్మానియాకే ఉంటది. అది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాం. ఎవరైనా సరే, ఎంతటి వ్యక్తి అయినా సరే వెళ్ళనికి ఐఎమ్ రెడీ. అన్న మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అన్న ఈ బెదిరింపు కాల్స్? తెల్లారికి ఇద్దరికి అందరికి దాదాపు మేము బెయిల్ మీద వచ్చినాం మేడం. మొత్తం ఎంత మంది వెళ్ళారు అక్కడికి? అల్లు అర్జున్ 6 వెళ్ళారు. మరి వాళ్ళకంటే ఎక్కువ మీకు కాల్స్ వస్తున్నాయి ఎట్లా? నాకు అర్థం కాదు. ఇప్పుడు మాకు ముగ్గురికి వస్తున్నాయి మేడం. నాగేష్, నాగు, బైరు నాగరాజు అని ఉంటారు. ముగ్గురికి కలిసి. ఎందుకంటే మా నెంబర్లు ఎవరో మొత్తం ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఆల్రెడీ ఫార్వర్డ్ చేసి నా డౌట్ మాన్య క్రిషాంకే ఇచ్చిన అనేది నా వాదన. మన్నె క్రిషాంక్ అంటే ప్రతిపక్ష అంటే ఇది రాజకీయ కుట్రంగా ఆయన రేపు కంటోన్మెంట్ లో ఏదో టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నా అనేది నాకే మంచి నాకే మంచి దగ్గరనే. నాకు శత్రువు అని చెప్పట్లేను. మాన్య క్రిషాంక్ గారే నా నెంబర్ ఇచ్చారు. నా స్టేటస్ చూస్తాడు, ఆయన స్టేటస్ నేను చూస్తాను. అల్లు అర్జున్ వెనుక మానకృష్ణ ఫస్ట్ అల్లు అర్జున్, తర్వాత బన్నీవాసు తర్వాత మానకృష్ణక్. అంటే వీళ్ళందరూ టైఅప్ అయి ఉన్నారు. టైఅప్ కదా, వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకేం బెనిఫిట్ అంటే పొలిటికల్? ఇప్పుడు మానకృష్ణక్ వాళ్ళకేం బెనిఫిట్? మానకృష్ణక్ కేసీఆర్ కాడ ఇప్పుడు అక్కడ ఉన్న కంటోన్మెంట్ టికెట్ పదలం పరచుకోనికి ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలంటే ఉస్మానియాని బ్లేమ్ చేయాలి. 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఎందుకు? 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన పనంతా అదే కదా, బ్లేమ్ చేయడమే. ఆయన అప్పటి నుంచి సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా. ఆయన చేసిన ఉద్యమాలు ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన ఈ ప్లాన్ ప్రకారమే మీ ఫోన్ నెంబర్స్ 100% ప్లాన్ ప్రకారమే ఒక లైవ్ లో సీనన్న తీసుకొని బ్లేమ్ చేయడం జరిగింది. అదే తోటి విద్యార్థి నాయకుడు అయితే, ఓయూజేఏసీ నాయకుడు, విద్యార్థి నాయకుడు అయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధం లేదని ఎలా చెప్తాడు అతను? ఒకవేళ తను నా పేరు మెన్షన్ చేశారు, నేను చేయించినట్టుగా రుజువు ఏంటి, సాక్ష్యం ఏంటి? 100% ఎవిడెన్స్ ఉన్నాయి. రేపు గల్లా బట్టి గుంజుతాం. ఎవిడెన్స్ ఉన్నాయి, ఇస్తాం. రేపు ఆయన మీద కూడా కేసు వేస్తాం. ఫోన్ లో ఉన్నాయి, ఇస్తాం. ఎందుకంటే మేము కూడా మేము చెప్తా ఉన్నాం కదా, మేము ఎవిడెన్స్ ఇస్తాము. రేపు కేసు వేస్తాం. ఓఈపీఎస్ లో రేపు అతని మీద కేసు పెట్టడం పక్కా. ఓకే, మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, ఏమంటున్నారు అసలు? మీరెవరు అసలుకి ఈ సమస్యకి? మీ సమస్య మీకు సంబంధం లేదన్నారు. నాకు సంబంధం ఎందుకు? ఒక సామాజిక స్పృహ ఉంటుంది. మేము ఉస్మానియా విద్యార్థులుగా సామాజిక ఉద్యమాలు ఉన్నాం కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యమాలు ఉన్నాం కాబట్టి మాకు స్పృహ ఉంటది. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఈ సమాజం మొత్తం కేవలం రాజకీయంగా వాడుకున్న ఈ సందర్భంలో ఉస్మానియా విద్యార్థులుగా సామాజిక స్పృహ ఉంది కాబట్టి మేము పోయి మాట్లాడిన తర్వాత తెల్లారే ప్రొడ్యూసర్ 50 లక్షలు ఇచ్చిండు. మరి తెల్లారే ఏంటంటే అల్లు అరవింద్ గారు ₹1 ఇచ్చిండు. అదేవిధంగా సుకుమార్ 50 లక్షలు ఇచ్చిండు. కేవలం మా పోరాటం వల్ల గరీబ్ ఆమెకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆలోచనతోనే ఫైట్ చేద్దాం అనే ఆలోచనతో పోయినాం మేడం. పోయిన తర్వాత మీరెవరు అంటే ఒక ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, సామాజిక ఉద్యమాలు ఉన్నాము. ఇలాంటి ఫోన్స్ హలో బాయ్ అల్లు అర్జున్ అంటావా నువ్వు? ఎవరు మాట్లాడేది?
ఇది పరిస్థితి మేడం. మీరు లైవ్లో చూస్తున్నారు, ఇది పరిస్థితి. ఫోన్లు చేస్తారు, మానసిక ఇబ్బంది పెడతారు. మాకు ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఏమన్నాడు అల్లు అర్జున్ ఫ్యాన్ ఇలాంటి థ్రెట్టింగ్ కాల్స్. ఇప్పుడు దీని వల్ల ఏమైతే అంటే వాళ్ళు అనవసరంగా అల్లు అర్జున్నే ఆయన క్యారెక్టర్ని కించికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మేము సమస్య సాల్వ్ అయింది, కొట్లాడము, అదే ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేస్తే రోజు ఫోన్ చేసి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అంటావు? హలో హలో చెప్పండి భయ్యా. అదే నెంబర్. హలో చెప్పండి భయ్యా. వేరే నెంబర్. ఏం మాట్లాడు బాబు, ఎవరు? హలో, అది ఇట్లుంది పరిస్థితి. ఏం చేయాలి చెప్పు? ఇట్లుంటే వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా అంటే ఇలాగే ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది మాట్లాడుతున్నారు, కట్ చేస్తున్నారు. వాళ్ళు తెలివిగా ఏం చేస్తా ఉన్నారంట మేడం, వాళ్ళే మిస్ కాల్ ఇస్తారు. ఓకే, వాళ్ళే మిస్ కాల్ ఇచ్చి తర్వాత ఎక్కువ మిస్ కాల్స్ వచ్చినాయి మనం కాల్ చేస్తే మీరే మాకు కాల్ చేశారు కదా, రిటర్న్ గా మీరే కాల్ చేశారని మేము ఏదైతే పేర్లు ట్రూ కలర్ లో పేర్లు నేమ్ వేరే ట్రూ కలర్ లో కొడితే అల్లు అర్జున్ అనే మొత్తం అల్లు అర్జునే వస్తుంది. ట్రూ కలర్ ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేడం, బన్నీవాసు గారు గాని అల్లు అర్జున్ గారు గాని అక్కడ ఇతర వాళ్ళ ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియా ద్వారానో ప్రెస్ మీట్ ద్వారానో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే బాగుంటది. స్పందించలేదు ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకంటే మేమేమంటున్నాం అంటే ఇప్పటి వరకు స్పందించి ఇది నా ప్రమేయం లేదు మేమేమంటున్నాం అంటే మేడం, అల్లు అర్జున్ గారు థియేటర్ కి రావడం, ఆ సంఘటన జరగడం అదంతా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది, ఎవరు కావాలని జరగలేదు. మేము ఇంటికి వెళ్ళడం కూడా సామాజిక స్పృహ మీద మేము అన్ఎక్స్పెక్టెడ్ పోయిందని చెప్తున్నాం, మేము కక్ష సాధింపుగా పోయిందని చెప్పట్లేము. అయితే అది జరిగిన అట్లా వెళ్ళినాక ఇంత సమస్య జరుగుతాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మేడం, అక్కడ అంత గలాట జరుగుతాయని కూడా తెలియదు. జరిగిపోయిన దాన్ని ఏదో ఇంతటితో వదిలేయకుండా ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కోర్టులో ఉన్నాడు, ఆయనే అక్కడ అక్యూజ్ గా ఉన్నాడు, మేము ఇక్కడ అరెస్ట్ అయ్యి మేము అక్యూజ్ గా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాం. ఇద్దరికి జరిగిన సంఘటనలు సమానంగా ఉన్నాయి. ఇంతటితో వదిలేసి ఒక ప్రెస్ మీట్ ద్వారానో పోతే మేమేమనుకున్నాం, 50 లక్షలు ఇచ్చిన తర్వాత మరుసటి రోజు 1,50,00,000 ఇచ్చిన తర్వాత 2 కోట్లకు మేము కృతజ్ఞత తెలపడానికి ఉస్మానియా యూనివర్సిటీ మేము ఉన్నాం, సానుకూలంగా మేము ఉండి అల్లు అర్జున్ గారు మానవతా దృక్పథంతో స్పందించినందుకు కృతజ్ఞత తెలవడానికి మేమంతా టీం అంతా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి జరగకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడ జరిగినా ఇంతటితో వదిలేస్తే బాగుంటది. మిగతా వాళ్ళు ఇప్పుడు మేము పోయిన తర్వాతనే దిల్ రాజు గారు కానీ మిగతా పెద్దలందరూ కూకున్నారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే సమాజానికి మేము ఒక హుకుం జారీ చేసింది ఏంటంటే ఇక్కడ ఈ సమస్య కాదు ఏ సమస్య అయినా ఇగో ఇట్లా కాపాడుకోవాలి మన ఫ్యాన్స్ని. మనం మాటలలో వేదికల మీద ఫేర్ రిలీజ్ ఈవెంట్ల మీద మాట్లాడే దేవుళ్ళే మీ ప్రేక్షకులే మా దేవుళ్ళు అనే మాటలు కాదు, నిత్య జీవితంలో కూడా మనం మీరు ఒకటే అనే కాన్సెప్ట్ మేము తీసుకొచ్చాము. అదే సినిమా వాళ్ళకి కూడా అర్థమైంది. అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేమని చెప్పేసి అలా ట్రూ కలర్లలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అల్లు ఆర్మీ అని ఇవే ఇప్పటి వరకు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అనుకున్నారు, కానీ ఇది రాజకీయ కోణంలో వెళ్తుంది. ఇప్పుడు ఇంకొక పర్సన్ క్రిషాంక్ అనే పర్సన్ చేయిస్తున్నాడు, మేము పక్క ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అంటున్నారు. ఇప్పుడు క్రిషాంక్ వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే కంటోన్మెంట్ ఏరియాలో టికెట్ కొట్టడానికి అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక్క విషయం, చిన్న విషయం ఇక్కడ ఆలోచించాలన్నా, ఇప్పుడు ఇప్పటికే చిత్ర పరిశ్రమ మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చేసినాయి, అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నాడు అనే కోణంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ని మధ్యలో వాడుకొని ఒక పావులాగా వాడుకొని బీఆర్ఎస్ ఇది నడిపిస్తుందని ఎలా అంటారు? ఎందుకంటే అది బీఆర్ఎస్ కే మైనస్ కదా, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు మేము ఒకటి చెప్తా ఉన్నాం మేడం, బీఆర్ఎస్ అయినా అది అల్లు ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ గారు కానీ సమస్య జరిగిన తర్వాత అది చట్ట పరిధిలో ఉంది, చట్ట పరిధిలో మా ప్రాణాలకు కానీ మాకేమైనా కానీ అది అల్లు అర్జున్ గారికి వెళ్తుంది. ఎందుకు అంటే అది అల్లు అర్జున్ గారు రెస్పాండ్ కావాలి, అది మాకు సంబంధం లేదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేము, జరిగిపోయిన సంఘటనలు ఇంతటితో వదిలేయని అల్లు అర్జున్ తరపున వాళ్ళ మామ చెప్పినా పర్లేదు, ప్రొడ్యూసర్ చెప్పినా పర్లేదు, డైరెక్టర్ చెప్పినా పర్లేదు, ఇంకే అల్లు అర్జున్ గారే చెప్పాలి, ఐకన్ స్టార్ చెప్పాలని మేము కలలు కనట్లేము. ఎవరైనా చెప్పినా పర్లేదు. ఇంకొకటి రేవతి సంఘటన కూడా గిదే నెగ్లెక్ట్ చేసారు, వాళ్ళు టైం పాస్ చేసారు. అదే రోజు సంఘటన జరిగింది, మళ్ళీ ఫ్యాన్స్ వస్తారు, ఇది వస్తారు, అది వస్తారు అనే గలాట కాకుండా అదే వాళ్ళ మామను ఎవరో ఒకరు వచ్చి అప్పుడే రేవతి కుటుంబానికి వాళ్ళ హస్బెండ్ పిల్లలు కలిసి మంచి కంపెన్సేషన్ ఇస్తే ఇంత రాజంతాన్ని రాకపో, మళ్ళీ ఒక రాజంతాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు అదే అడుగుతున్నా, ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అల్లు అర్జున్ తరఫు నుంచి ఎవరైనా సరే, అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ మామనో నాన్ననో ఎవరు కూడా స్పందించకపోతే ఈ విషయం పైన మరి బీఆర్ఎస్ కి అల్లు అర్జున్ కి ఏమన్నా
లింకులు ఉన్నాయని అది కూడా అనొచ్చా మీరు? 100% ఉండొచ్చు మేడం. మేమేమనుకుంటున్నాం అంటే శిల్పారావికి ఇతను ఏదో ర్యాలీకి వెళ్ళాడు కదా, ఆ వైసీపీ కేసీఆర్ ఇద్దరు ఒకటే కదా, జగన్ కి వాళ్ళకున్న లింక్స్ లో ఇది మేము వాడుకొని ఎవరైతే యూనివర్సిటీ అంటే ఇక్కడ ఒక్కటే మేడం, ప్రతిపక్షాలు కొంతమందికి, అందరినీ చెప్పను, కొంతమందికి మేము 6 పోయి సాధించిన విజయం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది రెడ్డి సీన్ గారు, నగేష్, బైర్నారేజ్, ఇతర వాళ్ళంతా కలిసి వీళ్ళు సాధించిన విజయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళకు మీడియా వాళ్ళు ఇంకోరో ఒక హైప్ వచ్చింది కదా, వీళ్ళని ఎట్లయినా బ్లేమ్ చేయాలని ఒక కంకణ బద్దులుగా తయారయ్యారు. వాళ్ళందరికీ మేము ఏం చేస్తున్నాం అంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం ఎవరైనా కానీ ఎనీథింగ్ పర్సన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మేము ఇంతటితో వదిలేయడానికి రెడీగా ఉన్నాం, అల్లు అర్జున్ గారి పిలుపు కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే ₹1 కోటి మేము డిమాండ్ చేస్తే మానవతా దృక్పథంతో ఒక అడుగు ముందుకేసి ఆ కుటుంబానికి లైఫ్ ఇస్తా అన్నట్టుగా ఉన్నది. వాళ్ళ మనుషులతో మాట్లాడిన సందర్భం ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. అందుకు మేమేమంటున్నాం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇంతటితో క్లియర్ చేస్తే బాగుంటది. మాకు కూడా మేము కూడా సామాజిక ఉద్యమాలలో ఉన్నాం, అన్నిటికీ తెగించినాం మేడం, అన్నిటికీ తెగించే నిలబడ్డాం. మేము ఊరికే భయపడం, ఈ ఫోన్లు ఇలాంటి బెదిరింపులు అన్నిటికీ తెగించే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నాం. ఉస్మానియా అంటేనే తెగింపు, అది ఎంతవరకు రెడీ. ఓకే అన్న ఇప్పుడు మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు, ఎందుకంటే ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఉద్యమాలలో ఉన్న వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, మరి ఇలాంటి బెదిరింపు కాల్స్ పార్టీల పరంగా అంటే ప్రతిపక్షాల పరంగా రాజకీయ కోణంలో నడుస్తున్నాయి. చిత్ర పరిశ్రమను ఇప్పుడు ఉపయోగించుకుంటున్నట్టే కదా. ఇప్పుడు ఆ చిత్ర పరిశ్రమను మరి ప్రతిపక్షాలు కూడా ఉపయోగించుకుంటున్నాయి అని అంటే ఈ రాజకీయ కోణంలో ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది అంటారు? ఎందుకంటే చాలా బూతులు తిడుతున్నారు అంటున్నారు, ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అంటారు? అయితే అంతిమంగా ఏంటంటే ఇక్కడ మేడము సినీ పరిశ్రమ ఒకవేళ అల్లు అర్జున్ గారు ఇమీడియట్ లా స్పందిస్తే ఇదేంటంటే ఇది ఆటోమేటిక్ ఏంటంటే ఎవరు చేస్తుండ్రో అనేది క్లారిటీ వస్తుంది. ఒకటి మొదటిది క్లారిటీ అవుతుంది. ఈయన ఇంతవరకు గత 4-5 రోజులకి వెళ్ళి మాకు థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి, మేము కేసు పెట్టినాము, ఇది అంతా యూట్యూబ్ ఛానల్స్ ఇదంతా జరుగుతుంది, మీ ద్వారా సమాజానికి తెలుస్తుంది. కనీసం అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా ఈ రోజు సాయంత్రమా రేపు మార్నింగా ఏదో రోజు ఆయన అభిమానులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయమని చేస్తే ఏమైతే తెలుసా, అరే అల్లు అర్జున్ గారు స్వయంగా చెప్పింది కాబట్టి అల్లు అర్జున్ కు సంబంధం లేదనిపించి మాకు ఆలోచన వస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ గారు స్పందించకపోతే అల్లు అర్జున్ బాధితుడా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలని విఘాతం కలిగించాలని సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ప్లాన్ చేస్తుండ్రా అనేది ఇట్లా ఈ చట్టం ఇప్పుడు ఆల్రెడీ మేము కాంప్లీట్ చేసినాం, ఆల్రెడీ చట్టం చూసుకుంటారు పోలీసు. ఇది ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ పోయినాము, వాళ్ళు మొత్తం విచారణ స్టార్ట్ చేసినారు మేడం, కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళి ఫోన్స్ వస్తున్నాయి ఆ డీటెయిల్స్ మొత్తం మేము ఇచ్చినాం. మాకు గత 4-5 రోజులకు వచ్చిన ఫోన్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క రికార్డింగ్, వాళ్ళు ఒక వ్యక్తి ఏమన్నాడు, ఒక వ్యక్తి మీకు ఇప్పిస్తాం మేడం, ఒక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిండు మేడం. అయితే ఏమైతుంది మేడం, ఇది ఇష్యూ కరెక్ట్ ఏమైతుంది అంటే ఇదంతా క్రియేట్ చేసి రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఒక రకమైన కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ గారు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, దయచేసి మాకైతే ఇప్పటి వరకు మీరే మా మీద ఫోన్లు చేపిస్తున్నారని ఒక అనుమానం అయితే ఉంది. అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసము మీరైనా కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ సినిమా పుష్ప 2కు సంబంధించిన ఆ యొక్క సినీ పరిశ్రమలో పనిచేసిన మెయిన్ ప్రొడ్యూసర్స్, దర్శకుల చేతన ఒక ప్రకటన చేపియండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతాము. మీరు చేపిస్తలేరు అనే ఒక నాకు విశ్వాసం అయితే మాకు వస్తుంది. లేని పక్షంలో ఇది ఒకవేళ మిమ్మల్ని అడ్డు పెట్టి ఎవరైనా టీఆర్ఎస్ సంబంధించిన వేరే ప్రతిపక్ష నాయకులు ఏమైనా డ్రామా చేస్తే దానికి పూర్తి బాధ్యత మీరే వహించవలసింది. ఎందుకంటే వాళ్ళు మీ పేరు చెప్తున్నారు, మేమంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప ఫ్యాన్స్, మా హీరోని ఎట్లా తిడతామని వాళ్ళు డైరెక్ట్ మాకు ఫోన్ చేసి రికార్డ్ అవుతుంది. కాబట్టి ఏమైనా భవిష్యత్తులో మా ఆరుగురికి ఏమైనా ప్రాణ నష్టం, ఏమైనా ప్రాణహాని ఉన్నా ఏదున్నా పూర్తి బాధ్యత మీ కుటుంబ సభ్యులే మీరే వహించే బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు హిట్ టీవీ సాక్షిగా మేము అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక ప్రకటన చేయండి. మహా అభిమానులకి వెళ్ళి ఎలాంటి థ్రెట్టింగ్ లేదు, మాకు సంబంధం లేదని ఒక ఇష్యూ మీ అభిమానులకు చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం. ఒకవేళ దీన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ కి మనం ప్లే చేయొచ్చు. ఎందుకంటే ఇదమ్మో తమ్ముడు చెప్పినట్ల వాళ్ళకి, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని మా ఫోటోలు పెట్టి ప్రభుత్వానికి మద్దతుదారులు అని చెప్పి వాళ్ళే ఎందుకంటే దాన్ని ప్రచారం చేశాను. ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, ఎక్స్ వీళ్ళన్నిటి మీద వాళ్ళు చేసిన ఒక ప్రయోగము
దీన్ని నిజం చేయలే, ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఆలోచనతో ఇలా వాళ్ళు చేసే ఒక ఒక ఆలోచన ఉంది. కాబట్టి అల్లు అర్జున్ గారు తక్షణమే దీనిపై స్పందించాలి. లేని పక్షంలో దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఒకవేళ స్పందించిన తర్వాత ఆల్రెడీ ఒకవైపు ప్రభుత్వం దీని మీద పోలీస్ వాళ్ళు ఏదైతే దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. మీ ప్రమేయం లేనప్పుడు దీని వెనుక ప్రమేయం ఎవరు ఉన్నారో, ప్రభుత్వం మీద ఎవరైనా కుట్ర చేస్తున్నారా, ప్రభుత్వాన్ని ఏమైనా అబాసుపాలు చేస్తున్నారా, దాని చట్టపర చర్యలు తీసుకున్నారు. కాబట్టి తక్షణమే స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే అన్న, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుబట్టే దోవలో ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాకు ఎలాంటి సంబంధం లేదు, మరి ప్రభుత్వమే ఇది కూడా ఒక ప్లాన్ వేసింది అని చెప్పేసి అనొచ్చు. మరి దానికి ఏం చేస్తారు? దీనికి అసలు ఇంటు లేదు. యూనివర్సిటీ వాళ్ళ మేము కొట్లాడి సాధించడం అని చెప్పినాక కూడా ప్రతిపక్షాలు అట్లా అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఎందుకంటే మరి ప్రభుత్వాన్ని మంచి అంటే ప్రభుత్వమే తన మెప్పును పెంపొందించుకోవడానికి మరి ఇలాంటి ఫేక్ కాల్స్ క్రియేట్ అయితే ప్రతిపక్షాలని చెప్పుకునే పార్టీలు ఈ రోజు 22 రోజులకి వెళ్ళి ఆ సమస్యని జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారు మేడం. జటిలం చేసి దీన్ని బురద జల్లి అనేక రకాలుగా మొత్తం ప్రభుత్వాన్ని కావచ్చు, మిగతా సిస్టాన్ని కానీ మొత్తం ఒక రకమైన భయాందోళన గురి చేద్దామనే ఆలోచన ప్లాన్ చేసిండ్రు. మేము ఒక విఘ్నత కలిగిన విద్యార్థులుగా ఈ సమస్యకి ఒక ఎండింగ్ ఇచ్చినామనే ఆలోచనతో ఉన్నప్పుడు అరే వీళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశారు అనే ఆలోచనతో ఇట్లా మాకు ఫోన్ చేసి మా నెంబర్లు క్రిషాంక్ అనే వ్యక్తి డైరెక్ట్ ఇండియా రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి గారితో లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన 2 సార్లు ఫోన్ చేసిండు మేడం. 2 సార్లు ఫోన్ చేస్తే నా ఫోన్ బిజీ వచ్చింది. తర్వాత ఆయన రిటర్న్ కాల్ చేసిన, వాస్తవంగా ఆయన లైవ్ లో ఉన్నట్లు నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు. వేరే ముందు రోజు మీరు కాల్ చేశారంట, అంతకు ముందు రోజు మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ చేసిన, ఆయన లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేసిన విషయాన్ని ఇట్లా ఆయన ఏదో ప్రచారం చేసుకున్నాడు. సరే ప్రచారం చేసుకున్న పర్లేదు. తర్వాత లైవ్ నుండి నాకు కాల్ ఎందుకు చేయలేదు మేడం? ఒకసారి మీరు ఆలోచన చేయండి. లైవ్ నుండి నాకు కాల్ చేసిండు, నా ఫోన్ బిజీ వచ్చింది. బిజీ వచ్చిన తర్వాత కరెక్ట్ ఏంటంటే నేను 2 నిమిషాల తర్వాత ఆయనకు రిటర్న్ కాల్ చేసిన, కామన్ గా మాట్లాడ్డా. ఆయన లైవ్ లో ఉన్న విషయాన్ని నాకు చెప్పలే. ఆ రోజు ఆ చెప్పిన రిపబ్లిక్ టీవీ సాక్షి నేను చెప్పేవాడిని. బట్ ఏంటంటే కేవలం ఆయన ఏమంటున్నాడు మేడం, థ్రెట్టింగ్ అంటున్నాడు కదా. థ్రెట్టింగ్ అంటే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడితే మీకు థ్రెట్టింగ్ ఉంటది, నీకు థ్రెట్టింగ్ ఉంటది కదా. మీరే నాకు ఫోన్ చేసి థ్రెట్టింగ్ అంటే దాన్ని ఎట్లా నమ్మాలి? అర్నబ్ గోస్వామికి ఇట్లా ఆయనకు అర్థమైతలేదు. అంటే ఆ డిబేట్ లో కూడా ఒక టాపిక్ రేస్ చేశారు. ఏమనంటే అంతకు ముందు రోజు మీరు ఆయనకు ఫోన్ చేశారు, కానీ నాకు ఎందుకు ఫోన్ చేశారు అనే విషయాన్ని ఇప్పుడు లైవ్ గా చూపిస్తాను, మరి వాళ్ళు మాట్లాడితే ఎందుకు చేశాడో అడుగుతానని మీకు కాల్ చేయడం కూడా జరిగింది, మీరు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు దాన్ని కాల్ చేసినప్పుడు సంభాషణ, ఇప్పుడు థ్రెట్టింగ్ అంటే బహిరంగంగా థ్రెట్టింగ్ ఉండదు మేడం, ఇన్నర్ ఉంటది. మేడం లైవ్ లో ఇప్పుడు లైవ్ లో ఏంటంటే లైవ్ లో ఫోన్ చేసినప్పుడు థ్రెట్టింగ్ ఎట్లయితుంది మేడం? ఆయన ఫోన్ చేసిన, సరే నేనే ఫోన్ చేసిన థ్రెట్టింగ్ అనుకోను. నేను ఫోన్ చేసి మాట్లాడింది ఆయన ఏమైనా బెదిరించినా, ఏమైనా అన్నా మీరు అనవసరంగా నేను యూనివర్సిటీ కాదని ఎందుకు ప్రచారం చేస్తున్నాను, యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ని, మీరు అనవసరంగా నా మీద అబద్ధం ఎందుకు చెప్తారు? లేదంటే మీరు పరువు నష్టం కేసు వేయాల్సి వస్తుంది. అబద్ధాలు మాట్లాడకండి. నువ్వు తెలివైన వ్యక్తివి, ఇంగ్లీష్ లో మాట్లాడతావు, హిందీలో మాట్లాడతావు కదా, తెలివైన వ్యక్తివే కానీ ఒక వ్యక్తిని అబద్ధం చేయకు, నిజాలు మాట్లాడి, నీ మీద గౌరవం ఉంది. ఒక టిఆర్ఎస్ విద్యార్థి చెప్పడానికి మీరు కాల్ చెప్పిన అదే మాట చెప్పిన అర్నబ్ గోస్వామి ఇట్లా ఆయన కాల్ లిఫ్ట్ చేశారు. అప్పుడు మీరు చేశారు అదే రిటర్న్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి బోలో బోలో హూ ఆర్ యూ, వై ఆర్ యూ కాలింగ్ మీ అంటాడు. నాకు మిస్ కాల్ ఇచ్చి హూ ఆర్ యూ, వై ఆర్ యూ కాలింగ్ మీ అంటే మీరు కాల్ చేసిండ్రు, నాకే కాల్ చేసి హూ ఆర్ యూ కాలింగ్ అంటే కేవలం ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడొద్దు అని చెప్పేసి మీరు అన్నారా? 100% మేడం లైవ్ లో ఉంది మేడం. అన్నాక ఏం స్పందించారు చూడండి. నేను ఎందుకు ఫోన్ చేసిన, నీవు ఫోన్ చేసినావన్నా, నాకు మీరే ఫోన్ చేసిన కాబట్టి రిటర్న్ కాల్ చేసిన అని నా గురించి చెప్పుకున్నా. నేను యూనివర్సిటీ స్టూడెంట్ అన్నా, మీకు తెలుసు తెలియకో. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినా కాబట్టి నేను ఫోన్ చేసిన. అర్నబ్ గోస్వామికి ఆయనకు తెలుగు రాదు, థ్రెట్టింగ్ అనేది మొత్తం ప్రచారం చేస్తున్నారు. నేను మాట్లాడింది ఏంది, థ్రెట్టింగ్ ఏంది? మీరు నాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి థ్రెట్టింగ్ అని అప్పటి నుంచే మీకు కాల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటికెళ్ళే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నా ఫోన్ క్రిషాంక్ గారికి పోయిందో అప్పటికెళ్ళే ఫోన్స్ వస్తున్నాయి. దీని వెనుక టిఆర్ఎస్ కుట్ర ఉంది అనేది ఒక అనుమానం అయితే బలంగా ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం నేను క్లారిటీ ఇస్తాను మేడం. మాన్య క్రిషాంక్ గారికి నేను కూడా కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ ఎందుకు కాల్ చేసామంటే మాన్య క్రిషాంక్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మా ఫొటోస్ దోలాడి ఇన్స్టాలో పెట్టాడు. ఇన్స్టాలో పెట్టినందుకు ఆయన నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అయితే, స్టిల్ మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమే, తెలుసుకుంటే ఆయన తెలుసుకోవచ్చు. చూడండి అయితే మేము ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఒక్క నిమిషం, నాకు ఆయన 9:22 PM ఈ రోజు ఏ రోజు మేడం? ఇది
అదే రోజు 9:22 PM 9:23 PM నాకు కాల్ చేసిండు మేడం. call ఒకసారి మీరు కెమెరా స్క్రీన్ షాట్లు తీసి ఒకసారి మాకు పంపించండి. అన్న ఒకసారి మీరు 9:22-23 చేసిన తర్వాత రిటర్న్ నేను కాల్ చేసిన ఎప్పుడు తిప్పండి కొంచెం. ఇది క్రిషాంక్ టిఆర్ఎస్ ఇటు కెమెరాకి ఆ రోజు ఫీడ్ చేసుకున్నా. నాకు 9:23 9:22 కాల్ చేస్తే నేను రిటర్న్ కాల్ చేసేసిన అదే మూమెంట్ లో దీన్ని థ్రెట్టింగ్ అంటారు. చెప్పండి నిర్మల మేడం, మీరు ఒక్కసారి చెప్పండి. ఇలాంటి థర్డ్ క్లాస్ పాలిటిక్స్ చేస్తున్నారు త్రిషాంక్ అంటే ఆ డిబేట్ అయిపోయిన తెల్లారి నుంచి ఇంకా మీకు కాల్స్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన మేడం కాల్ చేసిండు. కాల్ చేసిన తర్వాత ఒక యూనివర్సిటీ విద్యార్థి రెడ్డి సీన్ అనే పేరు ఆయనకు తెలుసు. మరి నా తమ్ముడే చేసిండు కానీ తర్వాత మాట్లాడచ్చు. అదే లైవ్ లో ఉండి ఇతర వ్యక్తితో బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన పనంతా ఇదే మేడం, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడమే. ఇట్స్ చీటర్. ఆయన ఒక చీటర్. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి కేసీఆర్ కు కేటీఆర్ కు ఇప్పుడు ఏ ఇష్యూ లేదు మేడం. యూనివర్సిటీలో లేదు, బీఆర్ఎస్ అంతా ఖాళీ అయిపోయింది. బీఆర్ఎస్ నమ్మేటట్టు ఇంకోటి నాగేష్ ఆయన ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో లేడు మేడం. తెలంగాణ ఉద్యమం లేడు. ఇట్లాంటి టీవీ ఛానల్స్ కూర్చోలే జస్ట్ ఎందుకంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు కాబట్టి టీవీ ఛానల్స్ కూర్చొని కేవలం హైప్ తెచ్చుకున్నాడు. ఆడ నిజంగా ప్రత్యక్షంగా ఇప్పుడు దూదిమెట్ల బాలరాజు కావచ్చు, పిడమర్తి రావు, రాజారాం యాదవ్ కావచ్చు, కేదార్ కిషోర్ కావచ్చు, చాలా మంది అజిటేషన్ లో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు. మేము అప్పుడు చాలా డిగ్రీకి వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీ మా అటాచ్మెంట్ ఉంది. ఈ క్రిషాంక్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో లేడు, దొడ్డి దారిన. మరి ఆయన కూడా జైలుకి వెళ్ళాడు, చాలా కేసులు కూడా ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో కేసులు అయినాయి. ఎవరైతే ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని అబస్పాలు చేస్తే ఎవరు ఊరుకుంటారు? మేము ఇట్లా గారి నా మీద ఒక సామాన్యుని అబద్ధాలు చెప్పబట్టే ఏ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినా మాట్లాడితే ఏ ప్రభుత్వం అయితే ఊరుకుంటది? ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి కదా మేడం. ఈరోజు నేను ఇట్లా ఏంటంటే ఆయన మీద పరువు నష్టం కేసు. తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు మీరు పోరాడారు? అవును, నేను డిగ్రీకి వెళ్ళి ఎస్పీ కాలేజ్కి వెళ్ళి మేము పోరాటం చేసినాం. పిడమర్తి రవితో కలిసిన పోరాట ఉద్యమ నేపథ్యాలు, వీడియోలు ఉన్నాయి, పేపర్ ఫోటోలు ఉన్నాయి. క్రిషాంక్ అనే వ్యక్తి లేడే లేడు, కేవలం సర్వే సత్యనారాయణ అల్లుడు అనే ఒకే కారణతోని ఆయన ఈ రోజు ఆ విధంగా ఉన్నాడు. సర్వే సత్యనారాయణ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి తెలంగాణ ఉద్యమం కోసం విరోచితమైన పోరాటం చేసిన పార్లమెంట్ లో. అలాంటి గొప్ప వ్యక్తి నేపథ్యం ఉన్న క్రిషాంక్ ఇంత దుర్మార్గంగా, ఇంత అబద్ధాల కోరుగా మాట్లాడడం అనేది సిగ్గుసేటు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని చెప్పుకోవడానికి ఇలా సిగ్గుపడాలైన. అంటే ఇప్పుడు మీరు మంచి పని చేస్తే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు. మీకు ఇప్పుడు బ్లాక్ మెయిల్ కాల్స్ వస్తున్నాయి అని అంటే కేవలము అల్లు అర్జున్ ని మధ్యలో ఒక పావులాగా యూజ్ చేసుకొని క్రిషాంక్ ఇదంతా చేస్తున్నారు. క్రిషాంక్ గారికి ఆ రోజు రాత్రి ఫోన్ చేసిన తర్వాతనే మాకు అందరికి ఫోన్స్ వచ్చినాయి. అప్పటికెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఇప్పటికీ చాలా అనుమానం ఉంది. కాల్ వస్తుంది. హలో హలో హలో, ఇది డిస్టర్బెన్స్. అయితే పక్కాగా మీరైతే ఒక కుట్ర జరుగుతుంది అనేది అయితే అనుకుంటున్నారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇంకా దీని మీద? అది చట్టమే, పోలీసు వ్యవస్థ మీదనే నమ్మకం. మేము ఎవరు చర్యలు తీసుకోవడానికి? పోలీసు వ్యవస్థ మేమెందుకు చర్యలు తీసుకుంటాం మేడం? పోలీసు వ్యవస్థ ఉంది, మేము బాధ్యతలు ఆల్రెడీ. మరి మీ ముగ్గురిని ఎందుకు టార్గెట్ చేశారు? అక్కడికి 6 మంది వెళ్తే మేము యూనివర్సిటీ విద్యార్థులం, యూనివర్సిటీలో యాక్టివ్ గా ఉన్నాం. వాళ్ళు యూనివర్సిటీ, వాళ్ళు యాక్టివ్ గా లేరు. క్రిషాంక్ మేము తెలిసిన ఎక్కడైనా మీరే ముందుంటారని చెప్పేసి మిమ్మల్ని టార్గెట్ దూకకపోతే ఈ పంచాయతీ ఉండేది కాదే. గోడ దునకకపోతే 2 కోట్లు ఇవ్వకపోవు. అది ఇట్లా కరెక్టే మేడం. ఇప్పుడు గోడ దూకిండ్రు కాబట్టి ఆ సాహసం చేసిన కాబట్టి నా సాహసాన్ని మెచ్చుకుంటలేరు. గోడ దునికిరని బ్లేమ్ చేస్తా ఉన్నారు చాలా మంది. నేను గోడ దునకకపోతే 2 కోట్లు ఇవ్వకపో. ఆయన చనిపోయిన తెల్లారి ఆ పుష్ప 2 ఆ ఛానల్ పుష్ప టీమ్ కు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మామని ఎవరో ఒకరు ఇస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇవ్వలేదు? మా బెయిల్ విషయాలు ఇట్లా మీద మేము 1,50,000 అయింది, ఒక్కొక్కరి మీద 20,000 అయినాయి. మేము సొంతంగా మేము ఎందుకంటే మేము మా ఫెలోషిప్ పైసలు మేము వాడుకొని పెట్టుకున్నాం. మేము ఎందుకంటే మా ఇంటి ఎవరో ఉంటే ఎవరో దాడి చేపిస్తే వాళ్ళు ఇస్తారు కదా బెయిల్ పైసలు ఇట్లా మేము సొంతంగా ఖర్చు పెట్టుకున్నాం. బెయిల్ ఎట్లా వచ్చింది? అల్లు అర్జున్ గారికి 18 గంటల్లో వచ్చింది, మీకైతే అంత త్వరగా ఎట్లా వచ్చింది అంటే మా రామదాస్ అడ్వకేట్ పుణ్యం. అడ్వకేట్ గారు చాలా క్లారిటీగా చదువుకున్న పిల్లలు, భవిష్యత్తు ఉన్న పిల్లలని అక్కడ జడ్జిమెంట్ తో వాదించండి కాబట్టి వాదన క్లారిటీ వచ్చింది. అక్కడ క్లారిటీ వచ్చింది. మీరు స్టేషన్ లో కూర్చొని ఉన్న ఫోటో, మామూలుగా పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉన్న ఫోటో బయటకు వచ్చేసింది. అది ఆ ఫోటోను చూస్తుంటే ఎలా అనిపించిందో ఒకసారి ఏమన్నా గమనించుకున్నారా? అంటే నెటిజన్స్ కూడా చాలా మంది పబ్లిక్ కూడా ఎలా వచ్చిందంటే ఆ ఫోటో మాకేం పర్లేదు, మేము ఏదైనా చేయగలము, మేము చేస్తే బయటికి తీసుకురానికి మా లాయర్లు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది అనే ఒక బిందాస్ గా కూర్చున్నట్టుగా ఫోటో ఉంది అని అంటున్నారు. విధానానికి ఇట్లా
తప్పు పడితే వాళ్ళ వ్యక్తిగత ఆడ ఫ్రీగా, ఎందుకంటే మమ్మల్ని అరెస్ట్ చేసినాం, మామూలు చైర్ల మీద కూర్చున్నాము, ఇక్కడ కుర్చీలు వేసినా కూర్చున్నాం. అంటే కుర్చీలు వేసి ఇట్లా పద్ధతి కూకోవడం తప్ప, అంటే ఇట్లా గొలుసులు వేసుకొని ఇట్లా ఖైదీల జైల్లో ఉంటాం. లగచర్ల రైతులకు అదే చేశారు కదా, వైద్య పరీక్షలకు తీసుకెళ్ళడానికి కూడా మమ్మల్ని కూడా వైద్య పరీక్షలు పోయినప్పుడు గొలుసులే వేసారు. మరి చూడకపోతే ఎట్లా? స్టేషన్ లో కూర్చోబెట్టి రాజమర్యాద, ఎందుకంటే అది వేడి లేలే మీకు, వేడి లేదు. మేము ఇప్పుడు వాస్తవంగా మేమేందంటే ఆ సంఘటనలో కేవలం నిందితులం మాత్రమే, మా కేసు రుజువు కాలే, ఇంకా అక్కడ రుజువు అయిపోయింది. వాళ్ళకి ఏదంటే వాళ్ళకి శిక్ష విధించి కోర్టు విధించింది. మా కోర్టు విధిస్తే మాకు ఇట్లా సంఖ్యలు వస్తుండే. మేము నిందితులం అనే ఆలోచనతో వాళ్ళకు కోర్టుకు మమ్మల్ని హాజరుపరిచే కార్యక్రమం అది. ఒకవేళ కోర్టు మాకు నిజంగా వీళ్ళు తప్పు చేసిండ్రు, వీళ్ళు నిజంగా ఇది డ్యామేజ్ చేసిండ్రు, మాకు కోర్టు తీర్పిస్తే మాకు ఇట్లా సంఖ్యలు వస్తాయి, బెయిల్స్ వస్తాయి, మింగిల చెర్లపల్లిలో సెంచర్లు వెళ్ళిపోతాం. లాస్ట్ గా ఒక్కటే మాట అడుగుతున్నా, ఏంటంటే ఇప్పుడు రేవతి కుటుంబానికి న్యాయం చేయడానికి మీరు ముందుండి మీరు ఓకే కొట్లాడి తెప్పించేసిరు, మొత్తానికైతే ఆ కుటుంబానికి న్యాయం చేసిరు. అయితే ప్రజలు కొంతమంది అనే మాటలు, అంటే ఆ మాటకు సమాధానం ఇప్పుడు మీ నుంచి కావాలి. ఎలాంటి మాట అంటే, అలాంటి వాళ్ళకి అంటే ఒక సెలబ్రిటీ నుంచి మీరు న్యాయం జరిపించి కుటుంబాన్ని ఆదుకోవడం కాదు, పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తరఫు నుంచి కావచ్చు, ఏ రాజకీయ నాయకుడి గురించి కావచ్చు, లేకపోతే ఒక అఘాయిత్యుడు అంటే ఒక ఇప్పుడు డ్రగ్స్ తీసుకొని కూడా డ్రగ్స్ కు బానిసలై కూడా ఒక ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు, చంపేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి న్యాయం జరిపించండి పోరాడి ముందుండి, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాము అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎలాంటి సమస్య అయినా ఖచ్చితంగా మేము కొట్టడానికి రెడీగా ఉన్నాం. ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు గతం వదిలేద్దాం, ఇప్పుడు భవిష్యత్తులో జరిగేది అది ఎలాంటి కార్యాచరణ గానీ అది దాని వెనుక ఎంతటి వాళ్ళైనా ఉండని, ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులుగా అందరినీ కలుపుకొని మేము వెళ్తాం. ఖచ్చితంగా అది ఏ పోరాటం అయినా. అప్పుడే మీరు ప్రభుత్వం మనుషులు కాదు, ప్రజల మనుషులను నమ్ముతాం. ప్రజల మనుషులు ఒక్కటే మేడం, ఇప్పుడు ఈ సమాజం అనేది చాలా పెద్దది, అందులో మా పాత్ర చాలా చిన్నది. మా శక్తి సామర్థ్యాలు ఎంతునో మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. మొత్తం ఈ సమాజాన్ని మార్పాలంటే ఒక ప్రభుత్వాల వల్ల అయితే లేదు, పెద్ద 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 సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో మా పాత్ర ఏంది? మేము చేసే పాత్ర మేము న్యాయంగా ధర్మంగా మా పాత్ర నిర్వహిస్తూనే ఉంటాం. మా పరిధిలో మా కంట ముందు కనబడే ప్రతి అన్యాయాన్ని ఎదురుస్తాం. అది మా యొక్క ఉస్మానియా విద్యార్థులుగా మాకున్న అది ఒక ధర్మం అనుకోవచ్చు, మాకున్న ఒక బాధ్యత అనుకోవచ్చు. నిరంతరం మా కళ్ళ ముందు ఏ సమస్య అయితే కనబడుతుందో ఆ సమస్య కోసం నిరంతరం ఆ సమస్యకు వ్యతిరేకంగా గరీబోని పక్షాన ఫైట్ చేస్తాం. మీరు కొందరు ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు, మీరు చదువుకునేటోళ్ళు కదా మీకెందుకు ఇవన్నీ సమస్య అంటే, చదువుకున్నానికి బాధ్యత ఉండరాదా? చదువుకున్నానికి సమాజం పట్ల అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు మాట్లాడే బాధ్యత ఉండదా? ఒక ప్రజాస్వామ్యవాదిగా చాలా మంది చదువుకునేలు కదా, అందు మరి చదువుకున్నాడు, చదువుతో పాటు నీ పక్కకు అన్యాయం జరుగుతుంది, నీకు చదువుకున్నాడే ముందుంటాడు. చాలా మంది ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వాడికి ఒక్కటే మాట్లాడు, జ్ఞానం ఉందో జ్ఞాన అజ్ఞానిగో అర్థమైతే లేదు. చదువుకున్నాం కాబట్టే మాట్లాడుతున్నాం, చదువుకున్న తర్వాత జ్ఞానం వచ్చింది కాబట్టి అన్యాయాల గురించి మాట్లాడానని ఒక చట్టం చెప్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం, మాట్లాడుతూనే ఉంటాం. మీరు ఎన్ని యూట్యూబ్ లో కూర్చొని ఫేస్బుక్ లో కూర్చొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళి రేవతికి న్యాయం చేయాలని పెద్ద పోస్ట్ పెడతాడు, ఇంట్లోకి వెళ్ళి మాత్రం కడప నుండి బయటికి రాని పరిస్థితి. ఇలాంటి వ్యక్తుల వల్ల దేశానికి ప్రయోజనం శూన్యం. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మేము రేవతికి ఏదో చేసినాం భయ్, రేపేదో సంఘటన ఉన్నప్పుడు నీ ఒక ప్రయత్నం చెయ్యి. నేను ఒక్కని కదా ఈ సమాజంలో, నేను ఒక్కని ఉండలేదు కదా. ఈ సమాజం అంటేనే మొత్తం భిన్న వర్గాలు ఉన్నాయి, అనేక రకాలు. నేను ఒక్కని ఒక ప్రభుత్వాల వల్ల కాదు, సమాజం అంతా కలిస్తే, సమాజంలో ఉన్నట్టు మంచి అంతా కలిస్తేనే ఒక సమాజం సమృద్ధి వదలు ముందుకెళ్తుంది. ఒక్కరి మీద మీరు చేయండి నీవేం చేస్తున్నాం? మరి మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం కదా, నాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తాం. మీరు ఇలా చేయండి, మీ పాత్ర ఇట్లా ఉండాలి, ఉడత భక్తిగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. కాబట్టి ఉట్టిగా మాటలు మాట్లాడకం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే గడప దాటి ఒక చిన్న మంచి పని చేయి, ఆ తర్వాత నీకు మాట్లాడే అర్హత ఉన్నది. చివరిగా మీకు ఇలాంటివి కాల్స్ వస్తున్నాయి కాబట్టి దీని వెనకాల కుట్రకోణం ఎవరున్నారో కూడా మీరు చెప్పారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కాల్స్ విషయంలో? నేను ఒకటే, అల్లు అర్జున్ గారు స్పందిస్తేనేమో అది 100% టీఆర్ఎస్ ఏదో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎన్కుండి ఈ క్రిషాంక్ నడిపిస్తున్నారని మేము అనుకుంటాము. దానికి చట్టానికి మింగిట సహకరిస్తాం సార్. అంతా బ్లేమ్ చేసే కార్యక్రమం కాబట్టి ఈ క్రిషాంక్ ని చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఈయన ఎన్కుండి డ్రామాలు ఆడుతున్నాడని ఒక విషయాన్ని చెప్తాము. లేదు ఇది అల్లు అర్జునే కావాల్సి చేస్తున్నా అంటే దానికి ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు మేడం ఆయన, ఎందుకంటే కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. అనవసరంగా ఇలాంటి వెనకకెళ్ళి ఆట ఆడుతుంటే లోపలికి వేస్తారు,
చట్టం అయితే చూరుకుంటూ ఊరికెళ్ళా మాకిట్లా చట్టము మింగిట్లే దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం కాబట్టి ఈ రోజు థ్రెట్టింగ్ కాల్స్ నుండి మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కల్పించే వాళ్ళ బాధ్యత కాబట్టి మేము చట్టాన్ని ఆశ్రయించినాం. ఈ రెండు మూడు రోజుల్లో ఆయన స్పందించకపోతే చట్టం ఏమైనా ఇద్దరిని విచారిస్తే ఎవరో దోషులో వాళ్ళపై చర్యలు తీసుకుంటే మాకు రక్షణ కల్పిస్తుంది. అదే మీరేం చెప్పదలుచుకున్నారన్న ఇప్పుడు మీకు వచ్చే కాల్స్ గురించి దాని వెనకాల ఉండి నడిపిస్తున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైనా చట్టం పరిధిలో మేము ఉన్నాం కాబట్టి ఆల్రెడీ జరిగిన సంఘటనల పైన మా మీద కూడా ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చట్టానికి మేము అప్పచెప్తాం. ఖచ్చితంగా మేము కేసు పెట్టాము. ఇతర కాల్స్ ఎవరైతే వచ్చారో మేము ఏమంటున్నాం అంటే బన్నీ వాసు గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఇతర వాళ్ళ ఏదైతే పుష్ప 2 ఆ సినిమా నుంచే ఈ ఇష్యూ అంతా. ఆ సినిమాకి సంబంధించిన టీం ఎవరైనా రెస్పాండ్ కాండి. మీరు ఫ్యాన్స్ అంటున్నారు, కొంతమంది నాతో మాట్లాడిన వాళ్ళు ఏంటంటే మేము చేయట్లేమన్నా వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే మీరు ఇమ్మీడియట్లీ సోషల్ మీడియా అయితే ఉంది కదా, సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా రెస్పాండ్ కాండి. రెస్పాండ్ తర్వాత అయినా కాల్స్ వస్తున్నాయి అంటే మేము మళ్ళీ చట్టం పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. చట్టానికి అప్పచెప్పాం, మేము చేసేది ఏం లేదు. చట్టం ఎలా చెప్తే మేము చట్టానికి అలా ఎవిడెన్స్ జారీ చేసి ఉంటారు. చూసారు కదా మరి ఇప్పటివరకు అయితే. ఎందుకంటే మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా అక్కడ న్యాయం జరిపించాము మేము రేవతి కుటుంబానికి, కానీ మాకెందుకు ఇలాంటి కాల్స్ చేయించడము అని కూడా ఇంకొక కోణంలో ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా క్రిషాంక్ ఇది నడిపిస్తున్నాడు, మా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అటు అల్లు అర్జున్ స్పందించట్లేదు, తన తరఫు నుంచి ఎవరు స్పందించినా ఓకే, మేము కాదు అని చెప్పారంటే ఇమ్మీడియట్గా మేము క్రిషాంక్ గారే అని డిసైడ్ చేసేస్తాం కూడా, ఎందుకంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా మరి ఈ కోణంలో మరి ఒక చిత్ర పరిశ్రమ ఒక సెలబ్రిటీని మరి రాజకీయ ప్రతిపక్షాలు కూడా ఇలా వాడుకుంటున్నాయి అని రుజువు చేయగలమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక మీదట ఏ మహిళకు కాదు కదా, సమాజంలో ఏ పేద కుటుంబానికైనా ఎవరికైనా ప్రజలకి ఏదైనా ఆపద ఉంది అంటే మేము ముందు ఉండడానికి సిద్ధంగా ఉంటాము. ఇప్పుడే కాదు ఇక మీదట ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉంటాము, ఎందుకంటే మేము పార్టీల మనుషులం కాదు ప్రజల మనుషులం అని చెప్పేసి కూడా చెప్తున్నారు మనతో పాటు. చూసారుగా ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎక్కడి దాకా వెళ్తుందో ఈ థ్రెట్టింగ్ అనేది, ఈ ఫోన్ కాల్స్ అనేది, మరి దీనికి ముగింపు ఎలా జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.